వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా వంటలు. ఈరోజు మేము లంచ్లోకి ఏం చేసుకున్నామో చూడండి. పులావ్ మరియు చికెన్, ఎటువంటి మసాలా లేకుండా చికెన్ చేసాము. చాలా తొందరగా 15-20 మినిట్స్లో అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చి 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. అందులో మిరప్పొడి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. నేను ఒక 4 స్పూన్స్ వేసాను. తర్వాత 1 స్పూన్ పసుపు వేయాలి. నెక్స్ట్ అల్లం వెల్లిపాయ కూడా 1 స్పూన్ కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ ఎంత ఎక్కువ వేసుకుంటే ఇప్పుడు మంచిది అసలు ఈ సీజన్లో. నెక్స్ట్ ధనియాల పొడి 1 స్పూను కలిపి పెట్టుకోవాలి. ఫస్ట్ ఇది కలిపి పెట్టుకొని మనము కూర రెడీ చేసుకోవాలి వేయటానికి. స్టవ్ ఆన్ చేయాలి. ఒక బాండి పెట్టేసి అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. తర్వాత ఇది ఒకటి ఓన్లీ ఫ్రై కాబట్టి ఉల్లిగడ్డ ఒక 2-3 ఉల్లిగడ్డలు కోసి ఇట్లా సన్నగా కోసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని ఇందులో వేసి కొద్దిసేపు కలిపి పెట్టుకోవాలి. మూత పెట్టాలి. నెక్స్ట్ పులావ్కి ఆయిల్ వేసిన తర్వాత సాజీరా ఆకు, లవంగ, చెక్క ఇవన్నీ కూడా వేసేయాలి. యాలకు కూడా వేసేయాలి. చాలా తొందరగా అయిపోతుంది ఈ పులావు, టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లిపాయ కూడా 1 స్పూన్ వేసేయాలి. ఈ కప్పుతోనే 3 కప్పుల బియ్యం తీసుకొని నానబెట్టుకోవాలి. ఎప్పుడైనా తొందరగా పులావ్ కావాలనుకుంటే ఈ విధంగా చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. చికెన్ పులావ్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. 1 స్పూన్ ధనియాల పొడి వేయాలి. చెక్క, లవంగ, సాజీరా మాత్రమే వేయాలి. నెక్స్ట్ కూరను ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఇట్లా వాటర్ వేయకుండానే ఫ్రై చేసేసుకోవాలి. ఓన్లీ నూనెలోనే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సీజన్లో లవంగాలు కూడా ఎక్కువగా తినమంటున్నారు కాబట్టి నేను మిరియాలు 1 స్పూను, లవంగాలు ఒక 6-7 తీసుకొని కొంచెం కొబ్బరి తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను. లవంగాలు కొన్ని ఎక్కువనే తీసుకున్నాను, 6-7. తర్వాత 1 స్పూన్ మిరియాలు, కొబ్బరి 1 స్పూన్ తీసుకొని గ్రైండ్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. కొబ్బరి తక్కువనే, ఒక చిన్న స్పూన్ మాత్రమే తీసుకున్నాను. లవంగాలు ఎక్కువ తీసుకున్నాను, బాగానే తీసుకున్నాను. 6-8 తీసుకొని మిరియాలు 1 స్పూన్ తీసుకొని గ్రైండ్ చేసుకొని వేసాను. తింటుంటే చాలా ఘాటుగా బాగుంది. మనం లవంగాలు ఉట్టిగా తింటుంటే మన కారం అవుతుంది కాబట్టి ఈ విధంగా ఇట్లాంటి కూరలలో వేసుకుంటే కరోనా టైంలో చాలా బాగుంటుంది. నెక్స్ట్ నీళ్ళు మసులుతున్నాయి కాబట్టి రైస్ వేసేయాలి. 1కి 2 కాబట్టి అన్నం చాలా సూపర్గా వస్తుంది. పాత బియ్యం కాబట్టి 12:20కి స్టార్ట్ చేసినాను. 1 కల్లా అయిపోయింది. చాలా స్పీడ్గా అయిపోయింది వంట. దీనికి పెరుగు ఉంటే సరిపోతుంది. ట్వంటీ మినిట్స్లో తొందరగా అయిపోయే వంట ఇది. చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. లవంగాల చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చూడండి, సూపర్గా పులావ్ చికెన్ ఫ్రై.